పులివెందుల పులిబిడ్డ వైసీపీ కార్యకర్తలు మరొక నీచమైనటువంటి అంటే ఫేక్ వీడియోని రిలీజ్ చేసి అడ్డంగా దొరికిపోయారు. ఆ వీడియో ఏంటయ్యా అని అంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి బావగారు అయినటువంటి అనిల్ బ్రదర్ ఆయన జాఫర్తో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పాడంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేంద్ర ప్రభుత్వం అంటే అప్పటి బీజేపీ ప్రభుత్వం టార్గెట్లో పెట్టుకుంది, మీరు మత ప్రచారాలు ఆపండి, ఆపకపోతే దాని ఫలితం నా మీద కూడా చూపిస్తారు, కాబట్టి దయచేసి మీరు మత ప్రచారాలు ఆపండి అని చెప్పారంట. దానికి బ్రదర్ అనిల్ షర్మిలారెడ్డి ఏం చెప్పారంటే, అదేంటనయ్య నరేంద్ర మోదీ గారు చెప్తే మీరు మమ్మల్ని ఆపమంటే ఏంటి, మీరు సోనియా గాంధీనే గడ్డగడ్డలాడించారు కదా, కేంద్రాన్ని గడ్డగడ్డలాడించిన వాళ్ళు కదా, అలాంటి వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకునే మీరు మోదీ గారికి భయపడటం ఏంటి, అయినా ఆయన ఎవరో చెప్తే మమ్మల్ని మత ప్రచారాలు ఆపమని మీరు చెప్పడం ఏంటి, వాళ్ళు ఒకవేళ పార్టీ మానేయమని చెప్తే నువ్వు మానేస్తావా అని చెప్పారంట. అలాగైతే మీకు నాకు దోస్తానా కట్టమ్మా అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏం చేసుకుంటున్నారు దాని పబ్లిసిటీ, యాక్చువల్గా కేంద్రం దృష్టిలో హిట్ లిస్ట్లో టార్గెట్లో ఉన్నాం మనం అనేటువంటి భయంతో జగన్మోహన్ రెడ్డి గారు అది వాళ్ళకి చెప్పిన మాట. కానీ వైసీపీ పేటీఎం కూలోళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా, హిందువులకి మత ప్రచారాన్ని చేయటాన్ని సొంత బావైన ఆపమన్నాడు జగన్మోహన్ రెడ్డి, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మీద కక్ష పెంచుకొని షర్మిలారెడ్డి గారు అంటే అక్కడ ఏదైతే మోదీ చెప్పారు, మోదీ హిట్ లిస్ట్లో ఉన్నారు అనేటువంటి దాన్ని కట్ చేసేసి, ఆ ఒక్క ముక్క కట్ చేసేసి ఇది పెట్టేశారనమాట. షర్మిలారెడ్డి గారు ఏం చెప్పారంటే, మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం, ఎవరో మీకోసం మేము మానుకోవాలా, మీరు రాజకీయాలు మానుకోమంటే అంటే ఆ మధ్యలో మోదీ గారు చెప్పారు, మోదీ గారు హిట్ లిస్ట్లో నేను ఉన్నాను, మీరు మత ప్రచారాన్ని ఆపండి అనేటువంటి ఒక్క ముక్కని కట్ చేసేశారు. కట్ చేసి ఏదో హిందువులను ఉద్ధరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ప్లాన్ వేసినట్టు, హిందువుల అభ్యుదయం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడినట్టు ఈ కలరింగ్ ఇచ్చారు. కానీ వాస్తవానికి బీజేపీ ఎటువంటి అంటే బ్రదర్ అనిల్ కార్యక్రమాలను ఆపమని ఎక్కడా చెప్పలేదు, ఎట్లా ఆయన అసలు హిట్ లిస్ట్లో పెట్టలేదు వాళ్ళు. ఎందుకంటే మీరు ఒక చిన్న విషయం చూసుకోండి, బ్రదర్ అనిల్ అనేటువంటి వ్యక్తి పొలిటికల్ పార్టీలో ఉంటూనే అట్ ద సేమ్ టైం ఎక్కడా కూడా కాంట్రవర్సీ అంటే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఎక్కడా చేయలే. మీరు ఆయన ప్రసంగాలు ఎక్కడైనా చూసుకోండి, ఆయన వే ఆఫ్ వర్షన్ ఏదో వెళ్ళిపోయింది, వర్షాన్ని ఆపేస్తాను అది ఇది అని అన్నాడు తప్పనిచ్చి, మీరు హిందూ దేవాలయాలకు వెళ్ళొద్దు, హిందూ దేవాలయాల దగ్గర బొట్టు పెట్టుకోవద్దు, హిందువుల ప్రసాదాలు తినొద్దని ఆయన ఎక్కడ చెప్పలేదు. ఆయన వే ఆఫ్ లైన్ వేరేగా ఉంది, ఆయన ఎక్కడా కూడా హిందువులను రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడలే. కానీ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కేఏ పాల్ని తొక్కి బ్రదర్ అనిల్ని పైకి తీసుకొచ్చిన మాట వాస్తవ విషయమే. అక్కడ దగ్గర నుంచి కూడా కేఏ పాల్ని తొక్కిన దగ్గర నుంచి కూడా బ్రదర్ అనేటువంటి వ్యక్తి ఎక్కడా కూడా ఒక చాప కింద నీరులాగా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడే కానీ ఎక్కడ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కానీ, ఎక్కడ హైలైట్ అయ్యేటట్లు కానీ, ఎక్కడా కూడా ఎవరిని ఎటువంటి వ్యాఖ్యలు చేసే పరిస్థితి చేయలేదనేది వాస్తవ విషయం. మరి ఇక్కడ నేను చాలా ముఖ్యమైన విషయం ఏంటయ్యానంటే, వాళ్ళు అంటే బీజేపీ వాళ్ళు అసలు ఎందుకు టార్గెట్ చేస్తారు, ఇవన్నీ అవాస్తవమైన విషయాలు. కేవలం చెల్లెల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి ఏదో ఒక కారణం కావాలి, ఆ కారణం బీజేపీ పేరు మీద చెప్పి మరి ఓకే బ్రదర్ అని వాళ్ళని దూరం పెట్టేశావు, మరి హిందూ దేవాలయాల మీద దాడులు ఎందుకు జరిపావు, అనేకమైన దేవాలయాల్ని నాశనం చేశారు, ప్రధాన దగ్గర పెట్టేశారు, ఆంజనేయ స్వామి చెయ్యరకు కొట్టేశారు, శ్రీరాముని తల నరికేశారు, ఇవన్నీ ఎందుకు చేశారు, మరి ఇవన్నీ చేస్తే బీజేపీ కోపం రాదా, బీజేపీ ఊరుకునిద్దా? ఇవన్నీ ట్రాష్, ఇవన్నీ అబద్ధాలు. ఒకటి మాత్రం నిజం, జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి భయపడిన మాట వాస్తవ విషయం. జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి భయపడటానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి విధ్వంసకరమైనటువంటి పరిపాలన ఒకటి, రెండవది ఏదైతే దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులు, వీటిల్లో నుంచి కేంద్రం నుంచి వార్నింగ్ వచ్చిన మాట వాస్తవ విషయం. వాటిని కవర్ చేయడానికి ఏం చేయాలో ఇలా అర్థం కాక వాటిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మేము హిందువుల్ని పెంపొందించడం కోసం మా బావుని దూరంగా పెడితే మా బావుకు నచ్చలేదు. అబ్బా ఏమి కలరింగ్ ఇస్తాడయ్యా, అక్కడ జరిగింది ఒకటి, వీళ్ళు చెప్పేది ఒకటి. ఈ పేటీఎం కూలోడు కూడా అదే, మాకు అదే కావాలి, ఎందుకంటే అన్న డబ్బులు ఇస్తాడు కాబట్టి మనం పబ్లిసిటీ చేయాలి. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని ఎలాగైనా బయటికి పంపించాలనుకోవటం కోసం ఆయన స్కెచ్ చేశాడు, ఇది వాస్తవ విషయం. అంతేగాని బీజేపీ టార్గెట్ చేస్తుందనో లేకపోతే మత ప్రచారం చేస్తుందనో, కేఏ పాల్ గారు దగ్గర తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉధృతంగా ఎస్టాబ్లిష్ అయింది కలవరి టెంపుల్స్ తర్వాత ఏదైతే బ్రదర్ అనిల్ గారివే. మరి అట్లా అనుకున్నప్పుడు వాళ్ళ అత్త మేనత్త విమలారెడ్డి ఎందుకు ఆపలేదు? విమలారెడ్డి గారు కూడా అంతే స్థాయిలో ప్రసంగాలు చేస్తున్నారు కదా.
వాళ్ళంతా మీ అంతా తెలిసిన విషయమే. కాబట్టి ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఫర్ వాళ్ళ పొలిటికల్గా వాళ్ళు అనగదొక్కడం కోసం చేసినవి.